వెల్కమ్ బ్యాక్. టీఎంసీకి మరో షాక్. ఆ పార్టీలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. తనకు 50 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని టీఎంసీ బహిష్కృత నేత ఎమ్మెల్యే రితభద్ర బెనర్జీ ప్రకటించారు. ఆయన బెంగాల్ అసెంబ్లీకి చేరుకోవడంతో టీఎంసీలో చీలిక బయటపడింది. టీఎంసీ తిరుగుబాటు వర్గం ఆయన్ను కొత్త ప్రతిపక్ష నేతగా ప్రతిపాదిస్తున్నట్లు సమాచారం. టీఎంసీ పార్టీని చీల్చి గుర్తును సొంతం చేసుకునేందుకు దాదాపు 50 మంది ఎమ్మెల్యేలు యత్నిస్తున్నట్లు నిన్న స్వయంగా తృణమూల్ అధికార ప్రతినిధి రీజు దత్తా పేర్కొన్నారు. తాజాగా ఇవాళ రితభద్ర ఈ ప్రకటన చేయడంతో టీఎంసీలో చీలిక ఖాయమైనట్లు తెలుస్తోంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు ఎమ్మెల్యే రితభద్రతో పాటు 2 ఎమ్మెల్యేలను టీఎంసీ పార్టీ నుంచి బహిష్కరించింది. తమ శాసనసభాపక్ష నేతగా శోభన్ దేబ్ చట్టోపాధ్యాయని టీఎంసీ నియమించింది. అయితే ఆ నియామక ఉత్తర్వుల్లో తమ సంతకాలను ఫోర్జరీ చేశారంటూ పార్టీ ఎమ్మెల్యేలు రితభద్ర బెనర్జీ, సందీపాన్ సాహా స్పీకర్కు ఫిర్యాదు చేశారు. దీంతో వారిద్దరిని తృణమూల్ కాంగ్రెస్ సస్పెండ్ చేసింది. మరోవైపు టీఎంసీ ఎంపీలు తమ వైపు చూస్తున్నారని బెంగాల్ బీజేపీ నేత విబేందు అధికారి ప్రకటించారు. అయితే ప్రస్తుతానికి ఎవరిని పార్టీలోకి తీసుకోకూడదని బీజేపీ హైకమాండ్ ఆదేశించిందని చెప్పారు. దీనిపై తమ పార్టీ హైకమాండ్ మాత్రమే నిర్ణయం తీసుకుంటుందని విబేందు అధికారి స్పష్టం చేశారు. సో టీఎంసీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. తనకు 50 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని టీఎంసీ బహిష్కృత నేత ఎమ్మెల్యే రితభద్ర బెనర్జీ చెప్పారు. ఆయన బెంగాల్ అసెంబ్లీకి చేరుకోవడంతో టీఎంసీలో చీలిక బయటపడింది. టీఎంసీ తిరుగుబాటు వర్గం ఆయన్ను కొత్త ప్రతిపక్ష నేతగా ప్రతిపాదిస్తున్నట్లు సమాచారం. టీఎంసీ పార్టీని చీల్చి గుర్తును సొంతం చేసుకునేందుకు దాదాపు 50 మంది ఎమ్మెల్యేలు యత్నిస్తున్నట్లు నిన్న స్వయంగా తృణమూల్ అధికార ప్రతినిధి రిజు దత్తా పేర్కొన్నారు. తాజాగా ఇవాళ రితభద్ర ఈ ప్రకటన చేయడంతో టీఎంసీలో చీలిక ఖాయమైనట్లు తెలుస్తోంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు ఎమ్మెల్యే రితభద్రతో పాటు 2 ఎమ్మెల్యేలను టీఎంసీ పార్టీ నుంచి బహిష్కరించింది. తమ శాసనసభాపక్ష నేతగా శోభన్ దేబ్ చట్టోపాధ్యాయని టీఎంసీ నియమించింది. అయితే ఆ నియామక ఉత్తర్వుల్లో తమ సంతకాలను ఫోర్జరీ చేశారంటూ పార్టీ ఎమ్మెల్యేలు రితభద్ర బెనర్జీ, సందీపన్ సాహా స్పీకర్కు ఫిర్యాదు చేశారు. దీంతో వారిద్దరిని తృణమూల్ కాంగ్రెస్ సస్పెండ్ చేసింది. మరోవైపు టీఎంసీ ఎంపీలు తమ వైపు చూస్తున్నారని బెంగాల్ బీజేపీ నేత విబేందు అధికారి ప్రకటించారు. అయితే ప్రస్తుతానికి ఎవరిని పార్టీలోకి తీసుకోకూడదని బీజేపీ హైకమాండ్ ఆదేశించిందని చెప్పారు. దీనిపై తమ పార్టీ హైకమాండ్ మాత్రమే నిర్ణయం తీసుకుంటుందని విబేందు అధికారి స్పష్టం చేశారు. టీఎంసీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. తమకు మద్దతు ఉందని చెప్పి 50 మందితో కూడినటువంటి తన దగ్గర ఉన్నారు, 50 మంది ఉన్నారు అని చెప్పి బహిష్కృత నేత ఇప్పుడు రితభద్ర బెనర్జీ చెప్పడం అనేది టీఎంసీలో హాట్ టాపిక్గా మారిందని చెప్పొచ్చు. 50 మంది ఎమ్మెల్యేల మద్దతుతో టీఎంసీకి సంబంధించిన లోగోను కూడా తీసుకోవాలనే ప్రయత్నాలు కూడా జరుగుతున్నట్టుగా సమాచారం. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి గోపి మనకు అందుబాటులో ఉన్నారు. గోపి, సద్య టీఎంసీ నుంచి బహిష్కృత నేత ఎమ్మెల్యే రితభద్ర బెనర్జీ ఆయన కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. తనకు 50 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్టుగా కూడా ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించడం జరిగింది. మరి దీంతో టీఎంసీలో చీలికలు అనేది కూడా చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. అయితే తిరుగుబాటు వర్గం ఆయనను కొత్త ప్రతిపక్ష నేతగా ప్రతిపాదిస్తున్నట్లు కూడా కొంత సమాచారం అయితే టీఎంసీ పార్టీని చీల్చి గుర్తును కూడా సొంతం చేసుకునేందుకు దాదాపు 50 మంది ఎమ్మెల్యేలు యత్నిస్తున్నట్టు నిన్న తృణమూల్ అధికార ప్రతినిధి రీజు దత్తా కూడా పేర్కోవడం జరిగింది. మరి తాజాగా ఇవాళ రితభద్ర ఈ ప్రకటన చేయడంతో టీఎంసీలో చీలికలు దాదాపు ఖాయమైనట్టుగానే భావించవచ్చు. మరి పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడినందుకు ఎమ్మెల్యేతో పాటు మరో 2 ఎమ్మెల్యే ఏదైతే రితభద్రతో పాటు మరో 2 ఎమ్మెల్యేలను కూడా టీఎంసీ పార్టీ నుంచి బహిష్కరించడం జరిగింది. అయితే తమ శాసనపక్ష నేతగా శోభన్ దేబ్ చట్టోపాధ్యాయను టీఎంసీ నియమించింది. అయితే ఈ నియామకంలో ఉత్తర్వులను తమ సంతకాలను ఫోర్జరీ చేశారంటూ కూడా పార్టీ ఎమ్మెల్యేలు రితభద్ర బెనర్జీ,
సందీపన్ సాహో స్పీకర్ కు ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో తృణమూల్ కాంగ్రెస్ వారిద్దరిని కూడా సస్పెండ్ చేసింది. అయితే టీఎంసీ ఎంపీలు కూడా తన వైపు చూస్తున్నారంటూ బెంగాల్ బీజేపీ నేత దిబేందు అధికారి ప్రకటించిన నేపథ్యంలో మరి ఇటు ఎమ్మెల్యేలు ఎంపీల మధ్యన కొంత సమన్వయం అయితే లోపించినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మరి దీంతో ఇప్పటికే హైకమాండ్ దీనిపైన ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందంటూ కూడా కొంత ఎదురు చూస్తున్నామంటూ బీజేపీ నేత ప్రకటించిన నేపథ్యంలో ఇటు టీఎంసీ చీలికలు ఒకవైపు జరుగుతున్న నేపథ్యం, ఆ తర్వాత బీజేపీ వైపు ఎంపీలంతా చూస్తున్నారంటూ కూడా బీజేపీ నేతలు వ్యాఖ్యానిస్తున్న నేపథ్యంలో టీఎంసీ చీలిక దిశగా మారుతుంది అనేది కూడా అర్థమవుతుంది. మరి 50 మంది ఎమ్మెల్యేల మద్దతుతోటి ఆయన ఇటు మమతా బెనర్జీకి వ్యతిరేకంగా ఆయన చేస్తున్న కార్యక్రమాలకు ఇప్పటికే పార్టీ ఆయన సస్పెండ్ చేసిన నేపథ్యంలో మరి రీతా బెనర్జీ చీలిక వర్గానికి సంబంధించి మరి ఏం జరగబోతుంది, ఇటు రెండు పోతుందా లేదంటే ప్రతిపక్ష నేత హోదాలో జరిగిన ఈ యొక్క అంశాన్ని మరి రానున్న రోజుల్లో టీఎంసీ ఏ విధంగా అధిగమించబోతుంది అనేది కూడా వేచి చూడాల్సి ఉంది. రైట్ గోపి.